అందరూ దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, కానీ ప్రభువు కోసం బ్రతికేవారు కొంతమందే. అందరూ బ్రతుకుతున్నారు నేను అనను కూడా. పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, దేవుడు అనుగ్రహించు కృపను వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. దేని ద్వారా పొందుకోలేకపోతున్నారు? ఎందుకు పొందుకోలేకపోతున్నారు? వాళ్ళ పాపము వారికి అడ్డైపోతుంది. వారి పాపము వారిని పాడు చేస్తుంది. వారి పాపము వారిని దిగజారుస్తుంది. వారి పాపము వారిని బలహీనంగా మారుస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు ప్రభువారు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న విషయం ఏమనగా, పాపం అనేది మనిషిని నాశనం చేస్తుంది. పాపము నెమ్మదిగా మనిషిని ఉండనివ్వదు. పాపము మనిషిని నిజాయితీగా బ్రతకనివ్వదు. పాపము మనిషిని సత్యమేదో తెలుసుకొనివ్వదు. పాపం అనేది మనిషిని సత్యంలోనికి పూర్తిగా రానివ్వదు. ఇప్పుడు మనలో ఏముందో ఒకసారి ఆలోచించుకోండి. అశ్రద్ధ పాపం యొక్క లక్షణం. నిర్లక్ష్యం పాపం యొక్క లక్షణం. అలక్ష్యం పాపం యొక్క లక్షణం. ఈ మూడు యేసు ప్రభువులు చూసారా మీరు? ఎలా మీరు అంటున్నారు? చూడలేదని ఎలా అంటున్నారు? మేము చూడలేదని తల అడ్డంగా తిప్పారు కదా, ఎలా అంటున్నారు చెప్పండి? ఆయన వస్తాను అన్నాడు, ప్రవక్తలు చెప్పాడు, నేను పలానా కాలంలో రాబోతున్నాను. ఎందుకంటే మనుషులు చేసే ప్రతి పాపానికి విడుదల కలుగు చేయడానికి, విముక్తి చేయడానికి నేను రాబోతున్నాను అన్నాడు. ప్రవక్తలు ప్రవచించారు, చెప్పాడుగా దేవుడు. మనం చెప్పాలి కదా, చెప్పగా చెప్పారు. యేసు ప్రభు మహిమ కలిగిన దేవుడే మానవ రూపంలో భూలోకానికి రాబోతున్నాడట. పశువుల పాకలో కన్యక గర్భాన పుట్టబోతాడట. పశువుల తొట్టిలో ఉండబోతాడట. ఆయనే ఈ లోకానికి రక్షకుడు, ప్రజల భారం మోసేవాడు, రాజ్యభారం మోసేవాడు, రాజ్యాధికారం మోసేవాడు. ఆయన తప్ప అధికారం కలిగిన వాడు ఈ భూలోకంలో ఉండడు అని ఆయన బోధించాడు. ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళు చెప్పారు. మరి చెప్పినోడు మాట నెరవేర్చుకోవాలిగా. చెప్పండి. ఎంతో మంది ప్రగాఢగాలు పలికారు, ఇదిగో మేము వస్తాం, మేము అండ, మేము దండ, మీకు సమస్తం మేమే, మేము తప్పు మీకెవరు లేరు, నా బలము నా సమస్తం మీకే, నేను ఉండగా నీకు ఎందుకు దండగా, నీకు అన్ని దండగే, నేనుంటే చాలు నీకు అండగా, అన్ని నీకున్నట్టే అని చెప్పినోడు బోలంతమంది ఉన్నారు. ఒక్కరైనా మాటలు చెప్పిన వారు, ఇంత గొప్పగా మాట్లాడిన వాళ్ళు మానవుని యొక్క పాపమును గురించి ఆలోచించారా? చెప్పండి అమ్మా. నాకున్న ఆస్తి మొత్తం మీకు రాసి ఇచ్చేస్తానంట. ఏమి లేదులే చెప్తున్నా. ఉందనుకోండి, నిజంగా రాసి ఇచ్చేస్తానా? చెప్పండి అమ్మా. మీ బాధలు చెప్పండి, మేము తీర్చేస్తా అంట. నిజంగా తీర్చగలనా? శక్తి నాలో ఉందా? చెప్పడం చాలా తేలిక, చేయటమే కష్టం. సర్వ పాప పరిహారతో రక్త ప్రోక్షణ అవశ్య, తద్రక్తం పరమార్థమేనా పుణ్యదాన బలియాగం. దేవాది దేవుడు బలివాడు మానవుల యొక్క పాపం జన్మ కర్మ పాపం నిమిత్తమై భూలోకానికి వచ్చి ఎవరు బలవంతంగా చేయకుండానే, ఎవరు చెప్పకుండానే తనంతట తాను వహించిన వారై ప్రాణం పెట్టాలి. తన శరీరంలో ఉన్న, మానవ శరీరంలో ఉన్న అమూల్యమైన రక్తాన్ని, లోపము పాపములైన రక్తాన్ని భూమి మీద కార్చాలి. లేకపోతే మానవులకు విడుదల లేదు. ఈ లోకంలో మనుషులకు పరలోక ప్రాప్తి అనగా వైకుంఠ ప్రాప్తి కలగదు. దేవుడు ఉన్న స్థలమునకు వెళ్ళరు అన్నదే ఆత్మ సత్యం, వేద సత్యం. మరి ఎవరు చేశారో త్యాగం? మానవుల కొరకు అంత చక్కగా ఆలోచించిన, ఏమండి ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు? మాటలు ఎవరైనా చెప్తారు. చిన్న పిల్లలకి ఏదైనా ఇస్తే తెగ చెప్తారు మాటలు. నువ్వు కొట్టడమే లేటో, ఆయాసం వచ్చేంత మనకు అని కొట్టలేక. ఎందుకని? వాళ్ళు చెప్పే మాటలు అంత స్పీడ్ ఉంటాయి. మాటలు నువ్వు చెప్తావు, నేను చెప్తాను. పని దగ్గరకు వచ్చేటప్పటికల్లా చెప్పండి, శ్రమ అనేది ఖచ్చితంగా ఎప్పుడైతే ఒంటి మీదకి వస్తుందో అప్పుడు పని చేయటం అనేది, ఎప్పుడైతే మనం వంగుతామో మన శరీరానికి కొంచెం కష్టం కలుగుతుంది. అవునా? చెప్పండి.
పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, చూద్దాం. బైబిల్ వాక్యాన్ని చూస్తూ కొన్ని మాటలు మనం చర్చించుకోగలిగితే ఇంతకాలం క్రైస్తవులైన మీకు ఆ బుద్ధి, ఆ జ్ఞానం, వివేచన కలిగిందా? ఆయన ఎంతటి వాడు, ఎటువంటి వాడు, ఎందుకు వచ్చాడు, ఎలా తీర్చాడు ప్రభు, తను మన అవసరతలు ఎలా తీర్చడానికి వచ్చాడు, మనకు తీర్పు తీర్చడానికి ఎలా రాబోతున్నాడు, ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళిక ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మరియు నేను, అందరు వినాలి, జాగ్రత్తగా వినాలి, ఎవరు కూడా మాట్లాడకూడదా. 1:19 కొలస్సీ. ఆయన యందు సర్వ సంపూర్ణత, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి ఎక్కువ గట్టి పరలోకమందునమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచవలెననియు తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్త వినాలి. దేవుడు తనతో ఈ మనుషుల్ని సమానం చేసుకోవాలని, దేవుడు ఈ మనుషుల్లో ఉన్న ప్రతి ఒక్క లోపాన్ని తీసివేయాలని, తనతో ఆయన మనం మానవులందరినీ తనతో ఉంచాలని, తన కొరకు మనుషులు బ్రతికి ఉండాలని, బ్రతికి ఉంచాలని ఆయన కోరిక, ఆయన ప్రణాళిక. దేవుని స్తోత్రం. దేవుడు అనబడిన వాడు ఎప్పుడైతే ఆ కోరిక కోరాడో, దేవుడు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉన్నాడో, ఆలోచన కలిగి ఉండడమే కాదు, అది నెరవేర్చే విధానము కూడా ఉండాలి. ఎవరిలో నుంచి చూడలేదు. యేసు క్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడా లేడా? వచ్చాడు కాబట్టే వచ్చాడని నమ్మాం. వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టే ప్రాణం పెట్టాడని నమ్మాం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి లేచాడని నమ్మాం. ఈరోజు ఆదివారం దేవుని సన్నిధిలో కూర్చొని ఈ ఈస్టర్ పండుగ దినమున మనమందరం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట చదవండి. 1 దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 4 త్వరగా. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా పవిత్రత కోసం చెప్పేవాళ్ళు ఉన్నారండి? చెప్పండి అమ్మా. పవిత్రత కోసం నేను చెప్పానంటే నాలో పవిత్రత సావాలిగా. నాలో పవిత్రత ఉంటే మీకు చెప్పగలుగుతా. పోనీ చెప్పానంటే నాలో మీరు చూడాలి కదా. అందరూ వినాలి. నాలో ఏ పవిత్రత లేకుండా పవిత్రత అని చెప్పగలనా? మీరు నమ్ముతారా? మీరు చూడండి మాయ్, మీరు చూడమ్మా, నువ్వు చేయడక నమ్ముతారా మీరు? నాకు ఆస్తి లేదు, ఆస్తి ఉందని చెప్తే నమ్ముతారా? అబ్బో ఎంత గొప్పగా చెప్పుకున్నాడు చూడు ఆయన అని అంటారా? యేసు ప్రభు తెల్లవారుజామున లేచాడంట. ఎప్పుడు లేచాడండి? ఎప్పుడు లేచాడు? తెల్లవారుజామున లేచాడు. యేసు ప్రభు లేచిన తర్వాత తెల్లవారుజామునే 2 స్త్రీలు వెళ్ళారట. ఎందుకని? యేసు ప్రభు లేచాడు, లేస్తానన్నాడు, లేచాడా లేదా చూద్దామని ఒక సాక్ష్యం లోకానికి చెప్పడానికి వాళ్ళు వెళ్ళారు. అప్పుడు గనక యేసు ప్రభు లేవకుండా, ఏమండి, లోపలే ఆ సమాధి లోపలే శవం ఉండి, కాపలా కూడా అక్కడే ఉండి, శవం ఇక్కడే ఉందమ్మా ఎందుకు వచ్చారు అని అంటే సాక్ష్యం ఉండేదా? వాళ్ళు వెళ్ళబట్టి ఆ దేవదూతలు నిలబడి మాట్లాడుతున్నాయి, మీరు వెతుకుతున్నటువంటి ఆ యేసు ఇక్కడ లేడు, ఆయన ఎప్పుడో సమాధిని గెలిచి లేచాడు అని చెప్పగానే వాళ్ళు పరిగెట్టుకుంటా యేసు ప్రభు ఎక్కడున్నాడు, మా ప్రభువు ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళుతుంటే యేసు ప్రభువు ఎవరైతే ఆయన కోసం కనిపెట్టుకుంటున్నారో, ఎవరైతే ఆయన కోసం బ్రతుకుతున్నారో, ఎవరైతే ఆ బోధకులు ఆయన కోసమే మన జీవితాలు సమర్పించుకున్నాం, ఆయన కోసం అంతమైపోవాలి అని ఎవరైతే ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు ప్రభు కోసం కనిపెట్టుకున్న వారు ఎవరైతే ఉంటారో
యేసు ప్రభు మీద ప్రేమ కలిగి ఎవరైతే ఉంటారో, ఆ తండ్రి మీద అభిమానం, ఆప్యాయత, భయము, భక్తి, క్రమం ఎవరైతే కలిగి ఉంటారో వారి దగ్గరనే యేసు ప్రభు ఉంటాడని అక్కడ ఖచ్చితంగా నెరవేర్చేశాడు ఆయన. ఆమేన్. యేసు ప్రభు మన కుటుంబాల్లో ఉండాలని కోరుకుంటున్నాం. యేసు ప్రభు మన బ్రతుకులో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ చెప్పండి, కానీ యేసు ప్రభువుని మనం రానివట్ల లోపలికి. ఎందుకు రానివట్లా? మన ప్రవర్తన సరిగా లేదు, మన క్రియలు సరిగా లేవు, మన ప్రభుతో కలిసి సన్నిహితం చేయలేకపోతున్నాం. ప్రభు మీద అభిమానం ఉంది, ప్రభు మీద ప్రేమ ఉంది, కానీ ప్రభు ఆజ్ఞలను అతిక్రమించకుండా పఠించే జ్ఞానం లేదు. అది మనకున్న కొదువ. ఆ కొదువు తీర్చబడాలంటే ఇప్పుడు ప్రభు వారి దగ్గరకు వచ్చిన మనం మన కామాభిలాషల యందు చెప్పండి విరక్తి రావాలి. మనకి కామాభిలాషలు అంటే లోకాన్ని స్నేహించుట, లోకాన్ని కోరుకునుట, లోకంలో మనుషులు ఏ పద్ధతిలో వెళ్తున్నారో అదే పద్ధతిలో మనం కొనసాగుట. వాళ్ళ ప్రార్థనకే అదొద్దు, మనకి వాళ్ళ భక్తికి ఇట్లా అదొద్దు. యేసు ప్రభు నీతో నాతో ఏం చెప్పాడు అదే కావాలి. వాళ్ళెవరో చేస్తే నీకెందుకు, వాళ్ళెవరో ఎలా బ్రతికితే నీకెందుకు? దేవుని కొరకు నువ్వు బ్రతికే విధానం సరిగా ఉందా లేదా చూసుకోవాలి. ఆమేన్. మరొక మాట చదువుదాం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. హోషేయ 13:5 త్వరగా. హోషేయ 13:5. అందరూ వినండి. లోకములో చెడిపోయి కామాభిలాషల యందు బందీలైపోయి పాపమునికి విముక్తి పొందక, విడుదల లేక, విముక్తి మార్గం దొరక్క, మన ఇష్టాలమైన మార్గం నేర్చుకొని మన ఇష్టంలో కొనసాగుతూ ఆ కొనసాగే ప్రయాణంలో శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది, ఆవేదన, ఆకలి బాధలతో తట్టుకోలేక కొట్టుకుంటూ ఉంటే మహాకాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వారు నేనే. ఒక మాట వినాలి. ఒకవేళ 22-23 సంవత్సరాల క్రితం ప్రభువారు గనుక ఎండలో కాలిపోతున్న బ్రతుకు అందరిలా కాదు, నా బ్రతుకు ఒక వెరైటీ, చనిపోతారు, బ్రతుకులో తీర్మానం అయిపోయింది, అందరూ చెప్పారు, వైద్యులు చెప్పారు బ్రతకరు. నా మూర్ఖమైన జీవితంతో నాకు వచ్చినటువంటి శిక్షణ భరించలేక చేయనైతే పాపం చేశాను, కానీ పాపానికి తగిన రోగం రాగానే తట్టుకోలేకపోతున్నాను. పాపం చేయటం చాలా ఈజీ, సులువే. మీరు అనుకోవచ్చు నేనే పాపం చేయలేదని. కొన్ని పాపాలు మనలో ఉన్నాయి, కొన్ని పాపాలు మనలో ఉన్నాయి. కుటుంబానికి వ్యతిరేకమైన పాపం కాదని చెప్పారు. దేవునికి నీకు సన్నిహితమైనటువంటి ఆ స్నేహాన్ని పాడు చేసే కొన్ని లోపాలు ఉన్నాయి. అవి నీ జీవితానికి మరణావస్థలోనికి నెట్టేస్తాయి. ఈ క్షణమందు ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే, ఈ క్షణమందు యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర క్షమాపణ కోరకపోతే నిన్ను మరణావస్థలోనికి తీసుకెళ్తాయి. అవి జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఇక నేను మారు మనసు పొందుతావా? ఇక నేను ప్రభువుని చూస్తావా? మహాకాలిన ఎండలో, అరణ్యములో, కాలిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక నెమ్మది లేదు, శాంతి లేదు అనుకున్న సమయంలో ప్రభువాని పిల్లగారి మన దగ్గరకు వచ్చి మనతో స్నేహం చేస్తూ, అమ్మా నేనున్నాను కదా, నువ్వు భయపడకు, అయ్యా నేనున్నాను భయపడకు, నేను ఖచ్చితంగా సహాయం చేస్తానని చెప్పి మనతో మాట సల్లించి వాగ్దానం చేసి ఇప్పటి వరకు మన జీవితాలు నడిపిస్తూనే ఉన్నాడు. మనం నడిపించుకోవట్లే మన బ్రతుకుల్ని, ఆయన నడిపిస్తున్నాడు. డబ్బు నడిపించదు జీవితాన్ని, బలం నడిపించదు జీవితాన్ని, జ్ఞానం నడిపించదు, చదువు నడిపించదు, ఉద్యోగం నడిపించవు, భోగభాగ్యం నడిపించవు, సౌకర్యాలు నడిపించవు, పలుకుబడి నడిపించదు, పెద్దరికం నడిపించదు. ఏమండి, ఈ లోకంలో ఎటువంటి పెత్తనాలు చేసినా కూడా, ఎంతమందికి పరిచయమైనా, ఎంతమంది గొప్ప స్నేహితులైనా ఎవరో నిన్ను నీ జీవితాన్ని నడిపించలేరు. నడిపించగలిగిన వాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మహిమ కలిగిన దేవుడు, ఆయనే ప్రసన్నుడు, ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన ముందు ఏ శక్తి పని చేయడు. ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఆయన చెప్పిన మాట నెరవేర్చుకున్నాడు. త్వరలో రానై ఉంటున్నాడు, నేను రాబోతున్నాను, వచ్చే కాలం ముందు ఇలా జరగబోతాయని చెప్పాడు, జరుగుతూ నేను రాబోతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. మొదటిగా గొర్రె పిల్లవాడు వచ్చాడు, అందరికి కూడా చాలా లోకువైపోయాడు. ఇప్పుడు లోకువే. ఆయన ఏమన్నాడు కదా,
రెండేళ్ళ చాపి దీనంగా చూస్తానంతే. త్వరలో ఎలా రాబోతున్నాడో తెలుసా? ఎలా రాబోతున్నాడో తెలుసా? నీవు ఏ ఫోటోలు చూసి భయపడ్డావు అంతకంటే భీకర రూపంతో రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. బట్టలు లేనోడుగా రాడు, ఏమండి, అర్ధ వస్త్రంతో రాడు, అందహీనంగా రాడు, ఏమండి, డూపు సోపు మాటలతో రాడు. ఎలా వస్తాడు తెలిసిన దేవుడు? కొదమ సింహమై చూస్తున్న భూమి మీద ప్రతి మనిషి గడగడగడ వణికిపోతాడు. ఆర్భాటముతో మహాదూతల భూర శబ్దముతో ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చే ముందు ఆయన చూస్తున్నటువంటి భూమి మీద ప్రజలు నమ్మని వారు, హేళన చేసిన వారు, అవమానపరిచిన వారు, దూషించిన వారు, వేధించిన వారు, శోధించిన వారు, చిన్నచూపుగా మాట్లాడిన వారు, చులకతనంగా మాట్లాడిన వారు, ఏమండి, వాళ్ళందరూ కూడా ఆయన చూసి గుండె బాదుకుని ఏడుస్తారంట. అయ్యో యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి, అయ్యో నా పాస్టర్ గారు అంతా చెప్పిన వెళ్ళాలి, ఆ రోజు ఏడుస్తారంట. ఈ రోజు నీ డబ్బుని నేర్పించట్లేదు, ఈ రోజు నీ ఉద్యోగం నేర్పించట్లేదు, ఈ రోజు నీకున్న సౌకర్యాన్ని నేర్పించడం లేదు, కానీ ఒకానొక రోజు అవి నీకు శత్రువులుగా మారబోయే రోజు రాబోతుంది. అవే నీకు శత్రువు అయిపోతాయి, అవి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. దానికి అలవాటు పడిన నీవు మాత్రం విలవిలలాడిపోతావు. రోజు ఒక 10,000 రూపాయలు జోబులు వేసుకెళ్ళినాడు, ఒకరోజు ₹1 లేకుండా వెళ్ళిపోతాడు అనుకో, డబ్బుకులు మర్చిపోయి ఎలా ఉంటుంది వాడి ప్రాణం? ఎలా ఉంటుంది? విలవలాడిపోద్ది. అంతేనా? అయ్యో నా జోబులు ₹1 కూడా లేదు, అమ్మో నా పరువు పోద్ది, ఏం అడిగినా ఎక్కడికి వెళ్ళినా ఎలా? క్రీస్తు ప్రభువాన్ని నేను లేకపోతే నువ్వు కూడా అలాగే ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అది దేవుని సన్నిధి అంటే కూడా అంత భయం ఉండాలి. దేవుని పాద సన్నిధి అంటే గడగడ వణికిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో, దేవుని రాకడలో సృష్టి యావత్తు కూడా గడగడ వణికిపోతుందట, గడగడ వణికిపోతుందట. అయ్యో మహాదేవుని ఉగ్రత వచ్చేసిందే, ఆ కోపానికి తట్టుకోలేకపోతున్నాం, విలవిల్లాడిపోతాయంట. సృష్టి కూడా దేవునికి భయపడుతుంది, నువ్వు దేవునికి ఎందుకు భయపడటం లేదు? ఇంకెంతకాలం ఈ విధంగా నిర్లక్ష్య వైఖరితో నీ జీవితాన్ని నడిపించుకుంటా? ఇకనైనా మారు, ఇకనైనా జీవితాన్ని మార్చుకో, ప్రభు పాదాల దగ్గర నీ జీవితాన్ని నడిపించుకో. ఆమేన్. రోమా పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. రోమా 3:22. ఈరోజు చాలా వచనాలు చూస్తున్నారు మీరు. యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలనదై నమ్మిన వారికి కలుగు దేవుడు నీతి అయి ఉన్నది. విశ్వాస మూలముగా దేవుని యొక్క నీతి దొరుకుతుందట. లోకంలో నీతి సంపాదించుకోవాలంటే, లోకంలో మనుషుల దగ్గర పేరు సంపాదించుకోవాలంటే ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. తెలుసా మీకు? చాలా మంది ఎమ్మెల్యే గారికి పెద్ద పెద్ద బ్యానర్లు కడతా ఉంటారు. పండగ గదే, సాగు గదే, పెళ్లి గదే ఖచ్చితంగా కడతారు. కడతారా? ఎవరి డబ్బులు? ఎమ్మెల్యే గారు డబ్బులు ఇస్తారా? ఎవరిస్తారా డబ్బులు? ఎవరిస్తారమ్మా? మీరు బ్యానర్లు వేసుకోవాలంటే ఎమ్మెల్యే గారు వచ్చేసి మీకు డబ్బులు ఇస్తాం బ్యానర్లే అంటాడా? మీ డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని అభిమానంతో బ్యానర్లు వేపిస్తారు. అవునా? ఏంటి? వారి ద్వారా మనము మెప్పు పొందాలని చేసే ప్రయత్నం అది. వాళ్ళు ఇస్తారో ఎవరో, అభిమానిస్తారో లేరో, సహాయం చేస్తారో లేరో మనకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నమాట, మీరు గనక నాకేమీ చేయకపోయినా నేను మాత్రమే మేలు చేస్తాను, నేను మీకు మేలు చేస్తాను, నా మాట వింటే చాలు మీకు నేను మేలు చేస్తాను. దేవునికి స్తోత్రం. 1 గంట అయితే మనకు అభిమానం పోద్ది యేసు ప్రభు మీద. 1 గంట ఇలాగే మిమ్మల్ని కూర్చోబెడితే 1 గంట చాలు మీకు, అర్ధ గంట కూడా కదా, గంట చాలు. ఏం పోద్ది యేసు ప్రభు మీదకు? మధ్యాహ్నం 1 అరగంట సేపు ఇంటికి పంపించి కొంచెం భోజనం చేసి ఇంటికి వచ్చేసేయండి అని అంటే చేసి వచ్చి మళ్ళీ సాయంత్రం కూర్చోగలగా మళ్ళీ వెంటనే కూర్చోలేదు. మేము రక్షణ పొందిన మొట్టమొదటి సమయంలో నైట్ అంతా ఆన్లైన్ ప్రేయర్ ఉండేది. ప్రొద్దుటి ఇళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం, మొహాలు గడిగేసుకునే వాళ్ళం. మరలా 10 గంటలలోపే రెడీ అయిపోయి వచ్చేసి పరిచర్య చేసి ప్రభు సన్నిధిలో కూర్చునే వాళ్ళం. మళ్ళీ సాయంత్రం 4-5 గంటల వరకు ఆరాధన సమయం జరుగుతూనే ఉండేది. ఎందుకు వస్తుంది తెలుసా మీకు? తెలుసా? తాడ తీసేస్తారు, బొక్కలు మొదటికి ఇరిగిపోతాయి, ఎముకలు. అర్థమైంది మీకు? సట్లు పట్టేస్తాయి,
నరాలు మొత్తం మందమైపోతాయి, తిమిరుచ్చేద్ది. ఎన్ని గంటలకు కూర్చోవాలి తెలుసా? చెప్పండి, ఎన్ని గంటలు? మీకు అలవాటు లేదు కూడా చెప్పట్లే. మీరు అలవాటు ఉంటే 4 గంటలు కూర్చున్నాం అయ్యారు కరెక్ట్గా సమాధానం చెప్పేవాడు. మీకు అలవాటు లేదు కదా. టక్మంట రావటం, టక్మంట చూసుకోవడం, టక్మంట అర్థం ఉంది ఈ ప్రయాణానికి. చెప్పండి అమ్మా. పెద్దవారు ఏమన్నారంటే, పరిగెట్టి పాలు తాగటం కంటే నిలబడి చెప్పరేమమ్మా మీరు? రాదా మీకు ఇది? ఈ సామెత రాదా? మరి చెప్పండి. పరిగెట్టుకుంటూ వెళ్ళి పాలు గడగడ తాగేయటం కంటే నిలబడి నిదానంగా నీళ్లు తాగితే ఈ పరిగెట్టిన వ్యవధిలో వీడికి పోయిన బలమంతా పాలు ఇచ్చినా మరలా పరిగెడతాడు, పోతానుడే. కానీ ఏ ప్రయాస లేకుండా నిలబడి నెమ్మదిగా ఆలోచిస్తూ నీతి కొరకై ప్రయాసపడి ఆ కొంచెం నీళ్లు తాగినా చాలు, పాలు దొరకకపోయినాడు బలవంతుడే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు పాలు తాగుతున్నారు, నీళ్లు తాగుతున్నారా? పాలే తాగుతున్నారు, పరిగెడుతున్నారు మీరు. ఏ ప్రయాణం ఇది? ఏ ప్రయాణం చెప్పరేమమ్మా? ఏ ప్రయాణం? దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ పొద్దున లేచింది, గమగమ పరిగెట్టింది, చోట్ల అమ్మోర ఇమ్మోలో తిరిగేస్తుంది, ఎక్కడెక్కడ కాయలను మొత్తం కోసుకొచ్చేద్దాం, ఇవాళ ఈస్టర్ పండుగ శుభ్రంగా తినేయాలని చెప్పి పరిగెట్టింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సైతాన్ గడు ఏం చేశాడంటే, బాగా తొందరలో ఉంది, మంచిగా పాలు దాకా వచ్చినట్టు, నేను చెప్పిన మాట బాగా ఎక్కుద్దని చెప్పి అన్నాడు. ఆలో అన్నాడు. ఎవరు నువ్వు? ఎప్పుడు చూడలేదు కదా, నువ్వు సర్పముని కదా, నువ్వు సర్పములు కదా, నేను పేరు పెట్టాక నీకు, మా ఆయన పేరు పెట్టాడు, నువ్వు సర్పం కదా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? నాకు మాటలు కూడా వచ్చిలే. ఏంటి చెప్పు, ఏమైంది, ఎందుకు ఆగమన్నావు? ఒక మాట చెప్తాను, బాగా వింటావా? స్తోత్రం చెప్పండి. వారం వారం ముందుకెళ్ళి ఎరగదీసి భక్తి చేసి వచ్చేదేంటి? ఆలస్యమైన ఆ వాక్య సమయంలో వెళ్ళి 4 మాటలు వచ్చేసి అంతే. నువ్వు పాటలు పాడొద్దు, సాక్ష్యాలు అసలు చెప్పొద్దు. ముందుగా వెళ్ళి ఎరగదీసి వచ్చి భక్తి చేసినాడు ఎవరున్నారు మీ కాలనీలో చూపించి నాకు అంటాడా లేడా? చెప్పండి అమ్మా. ఇక్కడ మాటలు గుచ్చుకుంటాయి, కొన్ని గుచ్చుకోవాలి, గుచ్చుకుంటేనే చెప్పండి. పుండు పెద్దదైంది, దానిలో చీమ ఉంది, నొప్పి వచ్చేస్తుంది. ఆ చీమ బయటికి వెళ్తే నొప్పి తగ్గుద్దా? చీమ లోపల ఉంటే నొప్పి తగ్గుద్దా? ఆ చీమ బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి? అది ఆ చెడు చీమని తీసి అవసరపడేదానికి ఉంది సంఘం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోయబడాలి సంఘము, కోయబడాలి సంఘము, గాయం చేయబడాలి. అప్పుడే గాయం విలువ తెలుస్తుంది. లేకపోతే యేసుప్రభు గాయాల విలువ ఏం తెలుస్తుంది? వాడు అన్నాడు కదా, నువ్వు యేసుప్రభు నేను నమ్మాలంటే నీ గాయంలో ఏరు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అన్నాడు. కానీ సిలువలు ఏకమైపోయాడే, మన కళ్ళ ముందు చనిపోయాడే, మన తరంలో వచ్చిన యేసే ఆ మరణం పొందాడే, సిలువలో మేకులు కొడతాడు, మనం అందరం చూసాం కదా అన్న జ్ఞానం ఉందా? సిలువలో చనిపోయిన దేవుడు మరలా ఇంకొక దేవుడు వస్తాడు వాళ్ళ దగ్గరికి. అందరేమో బోధకుడా అని నమ్ముతున్నారు, ఇతను ఒక్కడే అంటున్నాడు, నీ గాయములలో వేలు పెట్టి చూస్తేనే నమ్ముతానన్నాడు. ఎట్లాంటోడైనా? ఎట్లాంటోడు అంటావు? మాలాంటోడని చెప్పుకోండి, బాగుంటుంది. ఎలాంటోడంట? నీలాంటోడే. బా అచ్చుకుద్దినట్టు మీ స్టోరీ, మీ అన్ననే ఆయన. కానీ మీ అన్నకు త్యాగం చేసేది తెలుసా? ఏ దేవుడిని సందేహించాడో అదే దేవుడి కొరకై భారతదేశానికి వచ్చి సువార్త చేసి ప్రభువు కొరకై అక్షరాల హత సాక్షి అయిపోయాడు. ఆమేన్. మరి మీరు అలా మారాలిగా. 15 సంవత్సరాలు కూడా హత సాక్షులుగా మారట్లా. మీరు చిన్న చిన్న వాక్య దెబ్బలు కొడితేనే మీకు తట్టుకోలేరు, మీరు హత సాక్షులు అయిపోతారా? ఎప్పుడు హత సాక్షులుగా ఆ వ్యవధిలోకి పరిధిలోకి వస్తారో చూస్తున్నాం మేము. రాడే పాస్టర్ గారిని చంపి పాత్ర వేసింది వెళ్తారు మీరు, దెబ్బలు తింటే అందరూ వెళ్ళిపోతారు. కొట్టి పాస్టర్ గారిని కొట్టి చంపేసి వెళ్ళిపోతారు. అప్పుడు వెళ్తారు మీరు. మా అయ్యగారు ఏది అప్పుడే వెళ్ళేది. ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? ఎవడరా వాడు అన్నట్టు వెళ్ళాలి. అంతా అయిపోయిన తర్వాత ఎవరున్నారు ఇక్కడ, ఎవరుంటారు ఇక్కడ, అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళి ఏం చేసేది? ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చాలా మంది అంటారా? మీరు కాదులేండి, మీరు మంచోళ్ళు, మిమ్మల్ని అంటలా. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పి చావండి.
హల్లెలూయా. మీరు కారు, మీరు మంచోళ్ళే. నేను అంటున్నా, పండగ పూట తిట్టండి మరి దారుణంగాను. అంటే తిట్టడానికి కూడా పండగ పూట అని ఇంకో పూట అని ఉంటుందా? ఏం తిట్లు? బాగు చేయబడే తిట్లు. ఆ పుండికి చీము ఉంటే మేము తట్టుకోలేము, ఎందుకంటే నీ బాధను చూసి మేము ఓర్చుకోలేము. కవుకు నుంచి కుట్టి ఆ చీమని తీసి పడేసి గాయానికి చెప్పండి మందు వేయాలి, లేకపోతే చచ్చిపోతావు నువ్వు. ఆ మరణ వ్యవస్థ నుంచి, ఆ పాప పుండు నుంచి విడుదల చేయబడటం కొరకే ఆయన శరీరం అంతా పుండు అయిపోయింది. రక్తదారుగా మార్చబడ్డాడు. శరీరంలో ఎక్కడ గ్యాప్ లేదు. మంచి శరీరం ఎక్కడ ఉందంటే చూడలేకపోతున్నారు. 39 కొరడాలతో ఆ కొరడాలకున్నటువంటి ముళ్ళు ఇలా కొట్టి లాగుతుంటే ఎంత మాంసం ఊడు చేస్తుందంట. గాలం ముళ్ళులాగా. గాలం వేస్తే చేప తింటానికి వస్తుంది, గాలం మిగుతుంది. ఇట్లా లాగగానే ఆ ముళ్ళు గుచ్చుకొని పైకి వచ్చేస్తుంది. ఆ నొప్పి తట్టుకోలేక ఎంత శక్తి ఉన్నా అక్కడ వచ్చేస్తున్నా నాగరా బాబు అంటది. అవునా? అలాగని శరీరమై తూట్లుగా అయిపోయిందంటండి. ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అని ఒక సినిమా తీశాడండి ఒక హీరో. అతను రియల్గా చేయాలనుకున్నాడంట. ఎవరు తట్టుకుంటారు రియల్ చేయడానికి? సరే అని చెప్పి ఈ శరీరం మీద ఆర్టిఫిషియల్ స్కిన్ అనేది అమర్చారు, అతికిచ్చారు. కొరడా దెబ్బలు కొట్టడం మొదలు పెట్టారు. మొదటి దెబ్బ అయింది, రెండో దెబ్బ పడింది, జ్ఞానం వచ్చేస్తుంది. ఏం లేదు, ఆ రక్తం అనేది ఆర్టిఫిషియల్ బ్లడ్ ఉంటుంది కదా, అలా పెడతారు కదా, ఓ బడబడి కాలిపోతుంది తప్ప చర్మ రావట్లా. మూడో దెబ్బకి ఆ స్కిన్ చీల్చుకొని తన స్కిన్కి వెళ్ళి తగిలిందంట. అది ఇలా లాగగానే ఎంత మాంసం వచ్చేసిందంట బయటికి. తట్టుకోలేక విలవిల్లాడిపోయి పడిపోయేదంట. గబగబా తీసుకెళ్ళి హాస్పిటల్ పడిస్తే 16 కుట్లు పడినాయి అంట. ఎన్ని కుట్లు? ఒక్క దెబ్బలు తట్టుకోలేవే, చిన్న నొప్పులు తట్టుకోలేవే, చిన్న బాధ వస్తే అయ్యో బాబా ఎవరైనా ఆదుకుంటారా అని 66 మంది కాళ్ళు పట్టుకుంటామే. మరి యేసు ప్రభు వారు 39 కొరడా దెబ్బలు. ప్రతి దెబ్బకి మాంసం వచ్చేస్తుంది, ప్రతి దెబ్బకి మాంసం వస్తుంది. ఒళ్ళంతా తూట్లు అయిపోయింది. ఒక నాగరితో భూమిని దున్నితే ఎలా ఉంటుందో చర్మం మొత్తం కూడా అలా పగిలిపోయి చెట్లు పోయింది. అప్పుడు అతను అనుకున్నాడంట, ఒక్క దెబ్బ నా స్కిన్కి వచ్చి తగిలితే ఎంత నొప్పి అయింది, ఇన్ని 16 కుట్లు పడ్డాయే. మా యేసు ప్రభు వారు నిజ చరిత్రలో ఆయన భరించిన శిక్ష ఎంత దారుణంగా ఉందో అని గుర్తు చేసుకుని సినిమా యాక్టర్గా వెంటనే మోకాళ్ళ నుంచి మారు మనసు పొంది కేంద్రంలో సినిమాలు తీయని ప్రభువా నీవే గొప్ప దేవుడు అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందాడట. అతను దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిసం తీసుకున్నాడు, ఈ రోజు దేవునికి సాక్షిగా ఉన్నాడు. యేసు ప్రభు వారి యొక్క శ్రమ మీకు తెలుసా? యేసు ప్రభు వారి యొక్క శ్రమ మీకు తెలుసా? యేసు ప్రభు వారికి శ్రమ మీకు తెలుసా? ఒకళ్ళు చెప్పండి శ్రమ కోసం. ఇంకొక వాక్యం చదువుదాం, చెప్పండి శ్రమ కోసం. ఆయన శ్రమ ఎలాంటిది? మాకన్నా ఆయాసం వస్తుంది, కానీ ఆయాసం అయిపోయి నీరసం అయిపోయి పడిపోగా మీ నుంచి సమాధానం రాదు. శిక్ష ఎలా ఉంటుంది అన్నారు? ఒకసారి కొంచెం యాక్టింగ్ చేసి చెప్పగలరా? చెప్పండి. వెళ్తా రోడ్డు మీద పడిపోయి మోకాలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకో, 66 రోజులు కుంటుతాం. ఇలాగా ఏంటమ్మా కుంటున్నాం అంటే, మన రోడ్డు మీద పడిపోయిందయ్యా. ఏమైంది? మోకాలకి దెబ్బ తగిలిందయ్యా, లేవనివ్వట్లేదు, పొడవనివ్వట్లేదు, కూర్చోనివ్వట్లేదు, రెండింటికి కష్టం అయిపోతుందయ్యా. చెప్పురా. బాత్రూమ్కి వెళ్ళగలుగుతావా? మోకాలుగుతా. కింద కూర్చున్నప్పుడు బాధ, లేచినప్పుడు బాధే. చిన్న బాధ, చిన్న గాయం అయితేనే తట్టుకోలేవే. శరీరం అంతా భయంకరమైనటువంటి గాయాలైపోయి, చేతిలో మేకులు, కాళ్ళలో మేకులు. ఆడేవాడు పనికి మానోడు, సగం మైండోడు. మేకులు పీక్కొని రావచ్చుగా. మేకులు పీక్కొని వచ్చేవాడైతే కనుక మేకులు కొట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? చెప్పండి. మేకులు పీక్కొని వచ్చేవాడైతే 39 కొరడా దెబ్బలు కొట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? కొట్టేవాడిని చంపి పాత వేసి వస్తాడైనా. లోకం ఎలా అయిపోయిందంటే ఇక న్యాయం లేదు, అన్యాయం ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు ఈ అన్యాయం ఏలుబడి చేస్తున్న కాలంలో న్యాయము తీర్చి దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యంలో అధర్మం ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, న్యాయమే జరుగుతుంది. ఆమేన్. అది క్రీస్తు పాలన.
రాబోతుంది. 1000 సంవత్సరాలు పరిపాలన జరుగుతుంది భూమి మీద. అన్యాయం అనేది ఉండదు. సూర్యుడు చంద్రుడు ఉండడు, ఆయన వెలుతురు, ఆయన న్యాయం, ఆయన జడ్జి, ఆయన దేవుడు, సమస్తం ఆయనే. అప్పుడు ప్రజలందరూ విత్తుండిపోతారంట. అమ్మో నిజమే, ఇంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి న్యాయం లోకంలో ఎక్కడ చూసాం మనం? ఆయన న్యాయమైన దేవుడే. ఇప్పుడు కూడా న్యాయంగానే ప్రవర్తిస్తున్నాడు. ఆయన న్యాయంగా చెప్పాడు, వస్తానన్నాడు. ఆయన తయారు చేసుకున్న మనుషులను విడుదల చేసుకోవాలనుకున్నాడు. సృష్టికర్త బాధ్యత ఉంది కాబట్టి ఆయన వస్తానన్నాడు, వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు. లేకపోతే పండుగ చేసుకుంటాం మనం? చేసుకుంటామా? ప్రశాంతులు భోజనాలు పెడతారు ఈరోజు. ఆ భోజనాలకి వీళ్ళందరూ వంటలు చేసి పెడతారండి. ఇంత ఆలస్యంగా వచ్చేవాళ్ళు వీళ్ళు ఎందుకు వచ్చారంటే మరి దానికి అర్థం ఉంటుంది. అర్థం చేసుకోకుండా అనర్థంగా అయ్యారు ఏం మాట్లాడేస్తారు అసలు. పండుగ చేసుకుంటాం మనం? భోజనాలు ఉంటాయా? ఉండవు. ఆయన చేసిన త్యాగం అంత గొప్పదే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని స్తోత్రం. మరొక వాక్యం చదవండి. రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా రోమపత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవాలి. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయించిన మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా లేదా? దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు. ఏమండి, పాపము చేయించిన మనుషులారా, దేవుని యొక్క తీర్పు, ఆయన విధించే శిక్షను తప్పించుకోరు. ఏ మానవుడు తప్పించలేడు. ఎంత గొప్ప పేరు నచ్చిన వాళ్ళు రాలేడు. నీ స్నేహితుడు, నీ కన్న తల్లిదండ్రులు, అధికారులు, ప్రెసిడెంట్లు, రాజ్యాంగ వాళ్ళు ఎవరు నిన్ను తప్పించలేరు. కానీ నువ్వు తప్పించుకోగలిగిన అవకాశం ఈ రోజు ఉంది. ఎలా? ఏ విధంగా తప్పించుకోగలవు? నీ పాపం శిక్ష నుంచి ఎలా విడుదల పొందగలవు అని ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, చదవండి అమ్మా. నీవు మారు మనసు పొంది ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీవు తృణీకరించకుండా నీ హృదయ కఠినమైన మనస్తత్వాన్ని వదిలి, ఆ కఠినమైన హృదయాన్ని వదిలి, ఏమండి ఆ మొండితనాన్ని వదిలి ఇప్పుడే నీవు క్షమాపణ కోరగలిగితే, ఆ ప్రభు పాదాల దగ్గరకు రాగలిగితే, ఆయన అంటున్నాడు, నేను క్షమించగలిగిన హృదయం కలిగిన వాడను. నా యొద్దకు ఎవరు వచ్చినా క్షమిస్తా, నా దగ్గరికి ఎవరు వచ్చినా చేర్చుకుంటా. రాగలిగిన మనసు మీకుంటే చేర్చుకోగలిగిన హృదయం నాకు ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రాగలిగిన వారిగా మీరుంటే, చేర్చుకోగలిగిన మనసు నాకుంది, మీరు వస్తారా అని అడుగుతున్నాడు. ముందుగా వచ్చిన మనం లోకానికి ఏమి సందేశం ఇవ్వాలి? ముందుగా వచ్చిన మనం లోకానికి మన ప్రభువుని గురించి ఏమి చెప్పగలిగి ఉండాలి? ఏమి చెప్పాలి? ఏం చెప్తారు? క్రమం మీలో ఉంటే చెప్పగలుగుతారు, పద్ధతి మీలో ఉంటే చెప్పగలుగుతారు, విశ్వాసం మీలో ఉంటే చెప్పగలుగుతారు, దేవుని ప్రేమ మీలో నిలయమై ఉంటే ఆ ప్రేమను గురించి బోధించగలుగుతారు. అసలు మీరు ఏమి లేకపోతే ఏం చెప్తారు? ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పండి. శివాజీ గారు టీచర్గా వెళ్తున్నారు శ్రీ చైతన్య స్కూల్కి, అవునా కదండి? ఆయన చదువుకున్నాడు కాబట్టి కొంచెం లెక్చరర్గా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి పిలిచి, ఏమండి విద్యాబోధ చేయించుకుంటున్నారు. నేను వెళ్తే ఏం చెప్తా వాళ్ళకి? నేను వెళ్తే ఏం చెప్తా? ఆయన కెమిస్ట్రీ కోసం వాటి కోసం చెప్తాడు. నేను వెళ్తే ఏం చెప్తాను తెలుసా? దేవుని స్తోత్రం చెప్పండి. నోరు తెలిస్తే అదే నాయే. నాతో ఎవరైనా చెప్పించుకుంటారు స్కూల్లో? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మొదలు ఇక్కడ సేవకు వచ్చినప్పుడు స్కూల్ కొత్తగా పెట్టేది. ఏ స్కూల్ అది? రెయిన్బో స్కూల్ అనుకుంటా. రెయిన్బో స్కూలా? రెయిన్బో ఇంకోటి పెట్టారు, అదేదో స్కూల్ పెట్టారు, సిద్ధార్థ పెట్టారు. ఆ స్కూల్ పెట్టినప్పుడు క్రిస్మస్ రోజు దానికి ఎదురుగా ఉండేవాడికి బ్లాగులో నేనే గుర్తొచ్చి వాళ్ళకి పాస్టర్ గారిని రమ్మని క్రిస్మస్ సందేశం ఇస్తానని చెప్పాను. దానికైతే పని చేస్తాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు రమ్మనండి, లెక్కలు చెప్తాడంటే యేసు ప్రభు కోసం లెక్కలు చెప్తాను, కానీ ఈ లెక్కలు నాకు రావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నోరు విప్పితే ఆ లెక్కలలో అయిపోయాయి. ఇంక ఈ లెక్కలు ఎక్కడ చెప్తాను? దేవునికి స్తోత్రం చెప్పండి. ట్యూషన్ కూడా పనికిరాను నేను. నీకు మాత్రం చెప్పండి, సంఘానికి మాత్రం అద్భుతమైనటువంటి టీచర్ ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘాన్ని సరి చేయగలిగిన వాడు, సంఘాన్ని నిర్మించగలిగిన వాడు, సంఘాన్ని ప్రభు దగ్గర చేర్చుకోగలిగిన వాడు. నీ చదువు సంఖ్యకెక్క, ఆ చదువులో సక్సెస్ అయితే చదువుతో ఏదైనా చిన్న ఉద్యోగం, అసలు డిగ్రీ చదివే ఉద్యోగం లేదంట. ఒకడు అంటున్నాడు, ఆడేం చదివాడని ఉద్యోగం సంపాదించాడు, నేను డిగ్రీ చదివితే ఏం చేయగలిగినేమో అని అంటున్నాడు.
స్తోత్రం చెప్పండి. అరే చదువు ఉంటే జ్ఞానం ఉంటుందిరా, ఎవరు కాదు రేపు ఉపయోగపడుతుంటే ఆడు చదివాడు ఏం చేస్తాడా అన్నాడు. ఇప్పుడు ఏం చేయలేదు, తర్వాత చేస్తాడు అంటనే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదువు అనేది ఈ లోకంలో బ్రతకడం కొరకే ఉపయోగపడుతుంది. కానీ యేసు క్రీస్తు వారిని గూర్చిన సత్యం ఇక్కడ బ్రతికిస్తుంది. పరలోక రాజ్యమునందు నిత్యం వేల 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 సంవత్సరాలు నేను బ్రతికిస్తూనే ఉంటుంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏం సత్యం నేర్చుకోవడానికి వచ్చాను మీరు? ఇన్ని సంవత్సరాలు బట్టి సంఘానికి వస్తున్న మీరు ఏం నేర్చుకున్నారు? ఆలోచించండి. ప్రభువారి యొక్క పాదముల దగ్గర ఉన్న మనం ఒక్కసారి నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? ఒక్కసారి నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? లోక కామ సంబంధమైన క్రియలకు దూరంగా ఉండాలి. దేనికి దూరంగా ఉండాలి? లోక సంబంధమైన క్రియలకు దూరంగా ఉండాలి. దేవుని ప్రేమకు మన అంకితం అయిపోయి దేవుని ప్రేమను, కామాన్ని అణిచివేయగలిగిన, పాపాన్ని ఎదిరించగలిగిన, శాపాన్ని తొలగించగలిగిన, దరిద్రాన్ని తీసివేయగలిగిన, శాంతిని నెమ్మదినివ్వగలిగిన, గర్వించదగిన దేవుని ప్రేమను లోకానికి బోధించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒరిస్సాలో ఒక పాస్టర్ గారిని పట్టుకొని కారులోని పెట్టి తన పిల్లలతో పాటు పెట్రోల్ వచ్చేసారు, కాల్చేశారు. తన భార్య అదే రాష్ట్రంలో ఉంది. బయటికి వెళ్ళి వీళ్ళు చనిపోయారు. వార్త తెలిసింది. తెలిసినటువంటి వారు అభిమానులందరూ, విశ్వాసులు బిడ్డలందరూ అన్నారు కేసు పెట్టేద్దామని అన్నారు. ఆమె ఒకటే చెప్పింది, మీడియా సమక్షంలో చెప్పింది, నా భర్తను ఎవరైతే చంపారో వారిని వదిలేయండి, వారిని నేను క్షమిస్తున్నాను అంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమందండి? ఎవరైనా వదిలిపెడతాడా? చిన్న మాట అంటే అడ్డం పడిపోతారు వచ్చి. అవునా కదా? ఏదన్నా నోరు జారి మాట అన్నావా నీ పని అయిపోయింది. అసలే హీరోలు బయలుదేరుతున్నారు మనుషుల్లో. బీపీ షుగర్లు ఎక్కువైపోయాయి. అని ఆయన అడ్డం ఏదైనా మాట్లాడావో సత్యమే. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఈడున్నాడు కదా, వీడు వినడు బాగా. వీడును ఇంకొకడు ఏడాడు, ఇంకోటి ఏడాడు, పక్కన బయట ఉన్నాడుగా. ఆడు ఈడు పెద్దోడు కదా, పెద్దోళ్ళు వెనకాల ఉన్నారు, తమ్ముళ్ళు వచ్చేసారు. అన్నల వెనకాల ఉన్నారు, తమ్ముళ్ళు వచ్చేసారు. అరే నేను మిమ్మల్ని ఏమన్నా, మిమ్మల్ని ఏమనంటే మీరు ప్రార్థనకి రాదని భయం నాకు. ప్రార్థన రాకపోతే ఇది నిండదు, నాకు పూట గడవదు, అందుకే రాదు. నేను ఏమన్నా మిమ్మల్ని కదా, తోలు తీసేయటం ఎవరినైనా. దేవుని స్తోత్రం. ముందు అరే వాళ్ళు ఏర్రా అన్న ఆడు అంటున్నాడు, వాళ్ళు తెలియక వచ్చేసారు అంటున్నాడు ఈడు. అరే అదేంటి రాలేదు, లేదు ఈడును వాళ్ళన్నా ఈడు. ఎవరు వచ్చారా ముందు? ఈ నువ్వు వచ్చావా? ముందు ఎవరు వచ్చారు? మోయిస్ గారు వచ్చారు. రైట్ రైట్ రైట్. దేవుని స్తోత్రం. అసలు ముదురులు మాటకారులు వెనకాల ఉన్నారు, మాట రాని వందం కలిగిన ముందు వచ్చాడు. దొరికాడు నా చేతికాడు. ఏంద్రా ఏమైందిరా, టైం అయిందా అన్న. అట్లా అంటే మీరేం సమాధానం చెప్పరాడని నేను ఆడ అమ్మాయి ఇక్కడ అడిగేది తెలియదు, చెప్పడం వరకే. నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడం. అని అన్నీ అడుగుతా నేను. ఎందుకంటే ఆడు నిజం చెప్పేవాడిని అడగాలి, అబద్ధం చెప్పేవాడిని ఎంత అడిగిన ఏడామో నోరు నెత్తి కొట్టుకోవడం తప్ప వాడి దగ్గర ఏ సమాధానం రాదు. వీడి దగ్గర చూస్తుంది నాకు. అది ఏంట్రా లేరురా అన్న నేను చెప్తున్నాను వినండి. అంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో మీరు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఈ ముద్దురులు అందరూ వెనకాల క్యాండిడేట్లు నెమ్మదిగా వస్తున్నాయి. సీనియర్లు కదా వీళ్ళు, మాటకారతనం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన సీనియర్లు వెనకాల ఉన్నారు. వీడు ముందొస్తే ఏంటంటే నేను మళ్ళీ ముందు వచ్చాను, వాళ్ళు ఎక్కడ ఉన్నాడు అదే అన్నాడు. వాళ్ళ కనబడకుండా వచ్చేసాడంట. నేను ఈయన మాట్లాడుతుండగా వాళ్ళు వచ్చారు. అర్థమైంది మీకు? అపోస్తుల కార్యాల్లో ఆస్తులన్నీ తీసుకొస్తాను అపోస్తుల దగ్గరికి మొదటిగా వస్తాడు ఒక ఆయన భర్త. ఆయన వచ్చి అబద్ధం ఆడి పడి చచ్చిపోతాడు. ఆయన మాట ఆయన శవాన్ని తీసుకెళ్తారు, లేదు ఇంకో వచ్చేస్తాడు, భార్య వచ్చారు. ఆ టైపులో వచ్చాడు. రే ఎక్కడికి వెళ్ళారా, ఏమైందిరా, ఏంట్రా లేటుగా వచ్చారా అంటే, వీళ్ళు వదిలేశారంటే మీరు వెనకాల ఉన్నారంట. అంటే మేము ఇంటి దగ్గర ఉన్నాం అన్నారు. లేదు లేదు మధ్యలో ఆడుతున్నారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఈడు నాకు ఇలా చెప్పాడు రా అన్నాను. నేను ఏమి ఎరగనట్టు సందులోకి వెళ్ళి ఇక్కడే నిలబడ్డా. ఈడంటాడు ఏంట్రా నువ్వు మొత్తం అని చెప్పాలి కానీ ఇక్కడ ఆడతావు చెప్తావరా నువ్వు, ఏమనుకున్నా నువ్వు అసలు అని చెప్పి ఆడమే మాట్లాడుతున్నారు. గబగబ బయటకు వచ్చా. ఎవరో ఏమన్నారన్నా, ఏమంటలేదు అన్నాడు వీడు. ఎంత ముదురులు చూసారా, అమ్మాయిని పట్టుకుని నలుగురు వాయించేస్తున్నారు. వీడు నల్లి ఏం తెలియనట్టు ప్రవర్తిస్తాడు వీడు.
ఈడేమో మాటగారి, మనం ఉంటేనే ఒకరు మాట్లాడి మన లేకపోతే ఇంకో మాట, అంటే మంచివాడేలేండి, చెడ్డోడేం కాదు, లేని పోయి అబ్బాయి కదా అర్థం చెప్పట్లేదులేమో, దేవునికి స్తోత్రం చెప్పండి. ఆనందరం మించిన ముద్ర ఆడొకడు. చూసారా, మనుషుల ముందు ఒక్కనటనా, మనుషులు లేకపోతే మీరు అలాంటి వాళ్ళు చెప్పండి అమ్మ, వాస్తవం ఒప్పుకోండి తల్లి, ఎందుకు లేనిపోయింది. మీరు అలాంటి వాళ్ళు, నాకు వినబడుతున్నా, మీరు అలాంటి వాళ్ళు కాకూడదని అన్నాడు. అంటే ఇప్పుడు వరకు అయ్యావు, ఇక పోయి కాకూడదనే, లేకపోతే అయ్యి ఉన్నావనే ఈ సమాధానం రాలా, కాకూడదని ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి, ఇక నుంచి నా బుద్ధి తెచ్చుకుంటాం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అననీయ సభ్యుల పరిశుద్ధాత్మ దేవుని కళ్ళు ముచ్చారు, దేవుని ముందు అబద్ధమనబోయారు. పరిశుద్ధాత్మ దేవుడు చూడలేదా అని సౌకులు మాట్లాడిన వెంటనే వాడు మాట్లాడిన మాటకు, అబద్ధానికి వారికి మరణం కొని తెచ్చుకున్నారు. దేవుని సన్నిధిలో అంత కట్టదిట్టమైతే దేవుని సన్నిధికి వచ్చిన మనం ఎలా ఉండాలో తెలుసా? అందుకే జ్ఞానవంతుడును మంచి తెలివి కలిగిన వాడైనటువంటి సొలొమోను అన్నాడు, మీరు మీ దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకని? దేవుడు పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, లోపాలు ఒప్పుకోడు, లోపాలు సవరించడు, లోపాలు పరవడం, లోపాలు ఒప్పుకునే వరకు వదిలిపెట్టాడు. ఆయన అంత కరెక్ట్ అయినటువంటి దేవుడు ఆయన. స్తోత్రం. యేసు ప్రభువు ఎక్కడ లోపాలు చూడగలిగిన రోజుల్లో? చూడగలిగారా? చూడగలిగిన వాళ్ళైతే ఎన్ని తప్పులు మోపేవాళ్ళు. ఏమన్నారు తెలుసా? ఏమి దొరక్క వంకలేరు డొంక పట్టుకుని వెళ్ళన్నట్టు ఆయన దేవుడు అంటున్నాడండి. ఆయన యూదుడికే రాజు అంటనా? చూడండి, ఆయన అడగండి. యేసు ప్రభు గూర్చి వీళ్ళు మాట్లాడుతున్నారంటే అక్కడున్న న్యాయం తీర్చేటువంటి పొంత పిల్లాత కానీ మిగతా వాళ్ళు అంటున్నారు, ఏంటయ్యా ఇంతమంది ఇంత మాట్లాడు, నువ్వు నోరు తెరవేంటి అంటే వాళ్ళు అన్నట్టే అన్నాడు. ఏమన్నాడు? ఒక్కటే సమాధానం 10 సార్లు చెప్పడం. దేవుని స్తోత్రం. మత్తయి ప్లస్ ఉన్నాడు కదండి, ఆయన కూడా అంతే. మాట్లాడినిస్తాడు, ఒకటే మాట మాట్లాడతాడు, అది నోరు ఎత్తరే కాదు, ఒకటే సమాధానం. ఇక నోరు ఎత్తరు, వెళ్ళిపోవటమే. ఇక మరి మరో సమాధానం ఉండదు, మరో మాట ఉండదు. ఇక్కడ దేవుని స్తోత్రం. పిచ్చి పిచ్చిగా వాగేయడు. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు నిర్లక్ష్యత వైఖరి కలిగి ఉన్న వ్యక్తి రేపు ప్రచండమైన దేవుని అగ్నితో నింపబడి మీ ముందు వాడబడబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే ఆయనకి మేము బాగా గారం పెడతామండి, ఎందుకంటే త్వరలో ప్రవక్తి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటే మాట. చాలా మంది తెలివికలలో ఉంటారు, ఓ వాగేయరు, ఒకటే సమాధానం చెప్తారు. ఆలోచించి ఒక సమాధానం చెప్తారు. ఎవరు? దేవుని స్తోత్రం చెప్పండి. మీరందరూ తెలివికలలో అలా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు మీరు. కాబట్టి మీ ముందు ఏం మాట్లాడాలన్న భయం అమ్మ మాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పీజీ చేశారు దాంట్లో మీరు, కనీసం డిగ్రీ కూడా అవ్వాలి మాకు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనం సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎవరి దగ్గర ఉన్నాం? ఎవరి దగ్గర ఉన్నాం? సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఉన్నాం. త్వరలో మన దేవుడు మన కొరకై ప్రజలందరూ చూస్తూ ఉండగా గర్జించే సింహం వలె, యోధా స్తుతి గోత్రపు సింహం వలె ఎవడే రాబోతున్నాడు. ప్రజలందరూ ఆయన చూడబోతున్నారు. ఆయన పిల్లలు ఆయన దగ్గరకు వెళ్ళిపోతున్నారు. మనం చూడం, వెళ్ళిపోతాం అంతే. వచ్చావయ్యా అని చూడం, రాగానే వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. మిగతా వాళ్ళు ఏం చేస్తారంట? మిగతా వాళ్ళు ఏం చేస్తారు? చూస్తా నిలబడిపోతారు. ఎందుకని? వాళ్ళకి సిద్ధపాటు లేదు, వెళ్ళే అధికారం లేదు, వెళ్ళగలిగిన శక్తి వాడు సంపాదించుకోలేదు.